పచ్చని కోనసీమలో మరొకసారి ఈ యొక్క గ్యాస్ లీక్ అయ్యి ఒక బ్లో అవుట్ అయితే ఇప్పుడైతే ప్రస్తుతం కోనసీమ జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ ఘటన సరిగ్గా నిన్న జరిగినటువంటి ప్రాంతంలో, అలాగే ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గంలో ఉన్న మల్కీపురం మండలం ఈ యొక్క ఇసుకమండ కావచ్చు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లక్కవరం కావచ్చు, ఈ యొక్క గ్రామం సమీపంలోనే ఈ గ్రామానికి ఆనుకుని కొద్దివేటి దూరంలోనే ఈ యొక్క బ్లో అవుట్ అయితే ఇప్పుడైతే భారీ ఎత్తున నిన్నటి నుంచి కూడా మంటలు అయితే ఎగసిపడుతున్నాయి. నిన్నటితో పోలిస్తే ప్రస్తుతం మంటలు అదుపులోకి వచ్చాయని కూడా అధికారులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికే చెప్పడం జరిగింది. ఇప్పుడు ఈ ఘటనపై అలాగే నిన్నంతా కూడా ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామ ప్రజలందరినీ కూడా ఖాళీ చేసి పునరావాస కేంద్రాలు కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడైతే దీనిపై ఎటువంటి నష్టం, ఆస్తి అలాగే ప్రాణ నష్టం కూడా సంభవించే అవకాశం లేదని కూడా అధికారులు అయితే 24 గంటల తర్వాత ఒక స్పష్టత అవుతుందని ఇప్పటికే చెప్పిన నేపథ్యంలోనే, అలాగే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ కూడా మీడియా ముఖం కూడా చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మంటలు ప్రస్తుతం ఇంకా వారం రోజుల వరకు కూడా మంటలు ఇంకా వ్యాపించే అవకాశం ఉంది. అలాగే మంటలు ఆ యొక్క సమీపంలోనే అక్కడే మంటలు వస్తాయి తప్ప చుట్టుపక్కల ఈ యొక్క గ్రామాలకి కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి ప్రజలకు ఎవరు కూడా అధైర్యపడవద్దని దీనికి మొత్తం అందరూ కూడా చెప్పినటువంటి పరిస్థితి ప్రధానంగా కనపడుతుంది. ప్రస్తుతం ఈ యొక్క వారం రోజుల పాటు ఈ యొక్క ఇంకా మంటలు గ్యాస్ లీక్ అవుతున్న నేపథ్యంలోనే, అలాగే వచ్చిన గ్యాస్ వచ్చినట్టే ఈ మండుతున్న నేపథ్యంలో వాటిని కంట్రోల్ చేసేందుకు ఇప్పటికే ఏ విధంగా చేయాలో అన్ని విధాలా కూడా సహాయక చర్యలు అయితే చేపట్టారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక బృందం కూడా రావడం జరిగింది. ఆ బృందం కూడా ఈ యొక్క ప్రాంతంలో పరిశీలించి తగి సూచనలు కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనపడుతుందని చెప్పాలి. ముఖ్యంగా అప్పుడైతే ఏదైతే ఒక సంస్థ డీప్ ఇండస్ట్రియల్ సంస్థ ఎవరైతే ఉన్నారో ఆ సంస్థ దీన్ని అయితే సబ్లీజ్ తీసుకున్న నేపథ్యంలోనే ఇంకా దీనికి సంబంధించిన ఈ యొక్క ప్రాంతంలో 72 వరకు కూడా లీజు తీసుకున్నట్టుగా కూడా వచ్చినటువంటి సమాచారం. దీనిపై ఒక పక్కన విచారణ అయితే జరుగుతుంది. ఈ యొక్క ఏదైనా సబ్లీజ్ తీసుకుని పనులు ప్రారంభించేటప్పుడు సంబంధించినటువంటి అధికారులతో పాటు అలాగే సంబంధించిన నాయకులతో కూడా దీనిపై ఎటువంటి సమాచారం లేకుండా చేశారని దానిపై కూడా అధికారులతో పాటు పక్కన వీళ్ళ మొత్తం ప్రజాప్రతినిధులు, స్థానిక ఎమ్మెల్యే దేవవరప్రసాద్ కూడా దీనిపై మండిపడినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఈ మంటలు అదుపులోకి వచ్చాయని కూడా చెప్పుకొస్తున్నారు. అలాగే కానీ నిన్నటితో పోలిస్తే భారీ శబ్దాలు ఈ చుట్టుపక్కల సమీపంలో మొత్తం అంతా కూడా మొదటగా 11 గంటల ప్రాంతంలో మొత్తం గ్యాస్ అయితే వ్యాపించింది. 1 గంట ప్రాంతానికి అయితే ఒక్కసారిగా బ్లాస్ట్ అయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడైతే గ్యాస్ ఆవరించినటువంటి ప్రాంతం ఉందో అక్కడంతా కూడా ఒక్కసారిగా భారీ విస్ఫోటనం అయితే జరిగి ఒక్కసారిగా బ్లాస్ట్ జరగడంతో ప్రస్తుతం ఈ యొక్క ప్రాంతంలో కొబ్బరి చెట్లు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి సమీపంలో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా పూర్తిగా ఖాళీ బూడిదైనటువంటి పరిస్థితి ఉంది. దీనిపై ఒక అంచనాకైతే అధికారులు అయితే రావడం జరిగింది. 80 నుంచి 100 వరకు కూడా కొబ్బరి చెట్లు పూర్తిగా కాలిపోయినటువంటి పరిస్థితి ఉందని కూడా చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి పంట పొలాలు ఏదైతే 2 ఎకరాల వరకు కూడా పంట పూర్తిగా నష్టపోయినట్టు కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే అక్కడ నుంచి ఒక పక్కన గ్యాస్ లీక్ అయ్యి మంటలు వ్యాపిస్తున్నాయి. అక్కడ నుంచి క్రూడ్ ఆయిల్ ఒక పక్కన ఎగజిమ్ముతూ బయటకు వస్తూ ఈ యొక్క పంట పొలాల్లో కూడా వస్తుంది. ఇప్పటికే ఈ యొక్క ప్రాంతంలో నిన్న నుంచి కూడా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో పంట నష్టం కూడా భారీ ఎత్తున కొబ్బరి రైతులకి, అలాగే వ్యవసాయ పంటలు నష్టపోయిన వారికి కూడా ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ఆదుకుంటుందని కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులతో పాటు అది జిల్లా కలెక్టర్ కూడా చెప్పడం జరిగింది. నిన్నటి నుంచి కూడా హరీష్ మాధుర్ ఎవరైతే ఉన్నారో ఆ అమలాపురం ఎంపీ ఈ యొక్క ప్రాంతంలోనే ఉంటున్నారు. ఈ యొక్క ప్రాంతంలో ఎప్పటికప్పుడు ఈ పనులు పరిశీలిస్తున్నటువంటి పర్యవేక్షించి దానికి ఎప్పుడు ఏ విధంగా జరుగుతుంది, ఓఎన్జీసీ బృందాలతో పాటు మిగిలిన అగ్నిమాపక అధికారులతో ఎప్పటికప్పుడు అంత సమావేశం అవుతూ వాళ్ళతో మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం ఇప్పటికీ రాత్రి 9 అయినా సరే ఈ యొక్క ప్రాంతంలో ఇంకా సహాయక చర్యలు అయితే చేపడుతున్నారు. చూడొచ్చు ఇక్కడ ఓఎన్జీసీ బృందాలు ఇంకా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. చూడొచ్చు ఇక్కడ బృందాలు ఇక్కడ దీన్ని ఇప్పుడు ఏదైతే మంటలు వస్తున్నటువంటి ప్రాంతంలో అక్కడ దీన్ని అమర్చేందుకు అయితే ఇక్కడ అమర్చినటువంటి ఇక్కడ చూడొచ్చు పైపులను అయితే సిద్ధం చేస్తున్నారు. ఇవి భారీ ఎత్తున భారీ క్రెయిన్ సహాయంతో దీన్ని వాల్ ఏదైతే ఉందో వాళ్ళని క్లోజ్ చేసేందుకు ఆ బావి వద్ద ఏదైతే ఉందో మౌత్ ఏదైతే ఉందో వెల్ మౌత్ దగ్గర దీన్ని అమర్చేందుకైతే మనం చూస్తున్నటువంటి ఆ యంత్రాన్ని మనం చూడొచ్చు. పైప్ లైన్ భారీ పెద్ద సైజులో ఉన్నటువంటి పైప్ లైన్ అయితే మనకి కనపడుతుంది. ఆ పైప్ లైన్నే ఈ భారీ క్రెయిన్ మరో పక్కన క్రెయిన్ కూడా చూస్తున్నాం. ఈ క్రెయిన్ ఇటువైపు ఉన్నటువంటి క్రెయిన్ ఏదైతే ఉందో ఆ క్రెయిన్ని ఇక్కడ నుంచి ఇప్పుడు ఈ క్రెయిన్ సహాయంతో దాన్ని తీసుకుని వెళ్ళేందుకు అక్కడికి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలోనే ప్రత్యేకంగా ఈ పంట పొలాల మధ్య నుంచి రోడ్లు కూడా వేస్తున్నారు. మనం చూడొచ్చు ఇంకా పైపులతో పాటు ఇక్కడ స్ప్రే జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే పెద్ద మోటార్లు ఏవైతే ఉన్నాయో మోటార్లతో పాటు అక్కడంతా కూడా పనిచేస్తున్నాం. మనం చూడొచ్చు ఇక్కడ ఏదైతే అది వాటర్
అంతా కూడా ప్రధానంగా ఇక్కడ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్ అటు ఇటు కూడా స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంబ్రల్లా టైప్లో అంతా కూడా స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనపడుతుంది చూడొచ్చు. అంటే అక్కడ టెంపరేచర్ ఎక్కువ కాకుండా ఉండేందుకు చుట్టుపక్కల ప్రాంతాలని అంతా కూడా ల్యాండ్ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి వస్తువులు కావచ్చు, ప్రతిదీ కూడా ఆ టెంపరేచర్ తట్టుకునే విధంగా వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితి చూడొచ్చు. అక్కడ టెంపరేచర్ ఏదైతే ఉందో వాటిని ఎప్పటికప్పుడు చల్లార్చేందుకు వాటర్ స్ప్రే చేస్తున్నటువంటి పరిస్థితి చూడొచ్చు. ఇక్కడ చూడొచ్చు దగ్గరికి వెళ్ళాలంటే భారీ క్రెయిన్ని ఇక్కడి నుంచి అయితే మనం చూస్తున్న పంట పొలాల మధ్యలోంచి ఇక్కడ ఒక రోడ్డు కూడా ఇప్పుడైతే ఫామ్ చేస్తున్నారు. ఈ రోడ్డు ఇక్కడికి చూడొచ్చు. ఈ రోడ్డు ఏదైతే ఉందో ఈ రోడ్డు అందులోకి భారీ క్రెయిన్ సహాయంతో లోపలికంటే అటు ఇటు కూడా మార్గాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితి అయితే మనకు కనబడుతుంది చూడొచ్చు. ఇది ఇప్పుడు ఈ యొక్క ప్రాంతంలో వేస్తున్నటువంటి రోడ్డు. ఈ రోడ్డు అంతా కూడా ఫామ్ చేసిన తర్వాత భారీ ఏదైతే క్రేన్ ఉందో ఆ క్రేన్తో సహాయంతో దగ్గరికి వెళ్ళేందుకు మనం చూస్తున్నాం. బాగా దగ్గరికి అయితే ఇక్కడికి చేరుకున్నాం. ఇక్కడ నిన్న ఈ యొక్క ప్రాంతంలో నిన్న నిలవడానికి కూడా చాలా భయానకర పరిస్థితులు, భారీ శబ్దాలతో పాటు ఈ చుట్టుపక్కల ఎవరిని కూడా కిలోమీటర్ పరిధిలో ఎవరు కూడా రాని పరిస్థితి మనం చూడొచ్చు. అక్కడ భూమి నుండి పొగలు ఏ విధంగా వస్తున్నాయి మనకి క్లియర్గా కనబడుతుంది చూడొచ్చు. క్లోజ్కి వెళ్ళి చూసే ప్రయత్నం చేస్తాం. ఒక ఆవిరి రూపంలో భూమి నుండి చూడొచ్చు. అక్కడ ఆ నేల అంతా కూడా భారీ టెంపరేచర్ అయితే అక్కడ అలుముకున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ ఉన్నటువంటి టెంపరేచర్కి పొగలు ఏ విధంగా వస్తుందో కింద చూపించే ప్రయత్నం చేస్తున్నాం. అక్కడ ఏదైతే ఇక్కడ పనులు జరుగుతున్న నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి డీప్ ఇండస్ట్రియల్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థ పని మొదలు పెడుతున్న నేపథ్యంలో అక్కడ ఒక్కసారిగా విస్ఫోటనం జరిగింది. ఆ యొక్క పరికరాలన్నీ కూడా అక్కడే చెల్లా చెదురుగా పడిపోయినటువంటి పరిస్థితి. ఇప్పటికే దాన్ని కంట్రోల్ చేయడానికి ఇవి కూడా కొంచెం అడ్డంకిగా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి కూడా అధికారులు పక్కన అంచనాకు వస్తున్నారు. వీటన్నిటిని తొలగించి ఈ యొక్క భారీ క్రేన్ సహాయంతో వీటిని ఏర్పాటు చేసేందుకు పక్కన అన్ని ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఇక్కడ గ్రామస్తులు మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఆ తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ ప్రజలైతే మాత్రం ఇంకా భయాందోళన పడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఎందుకంటే దీన్ని 24 గంటల తర్వాత దీనికి ఒక స్పష్టత వస్తుందని కూడా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలోనే ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ఎటువంటి భయాందోళనకు గురవుతున్నారు, అసలు ఏ విధంగా ఇక్కడ పరిస్థితుల్లో మాట్లాడే ప్రయత్నం చెప్పండి. ఏంటి ఇక్కడ ఇప్పటికే నిన్న జరిగింది, ఇప్పుడైతే కంట్రోల్లోకి వచ్చే మంటలు అంటున్నారు. పక్కన ఇంకా వారం రోజుల వరకు ఉంటాయి అన్నారు. ప్రజలందరూ కూడా భయపడొద్దని కూడా అధికారులతో పాటు నాయకులు కూడా చెప్తున్నారు. మీరు ఇక్కడ చూస్తే పరిస్థితి మీకు ఏ విధంగా అనిపిస్తుంది? ఏ విధంగా కనిపిస్తుంది అంటే అండి, మాకు తెలియట్లేదండి. ఇది అధికారులు కూడా ఏం తెలియపరచట్లేదండి. గేళ్ళు సంబంధించిన వాళ్ళు కూడా మాకు ఏం చెప్పట్లేదు. గ్రామస్తులం పక్క గ్రామస్తులు అండి, పక్క ఇల్లు మాదండి. అయినా కూడా భయందాలతో ఇంకా రాలేదండి, ఇళ్ళల్లోకి ఇంకా రాలేదు. మేము బయటే ఉన్నామండి. ఎక్కడ పునరావాసాలకు ఏర్పాటు చేశారా? చేశారండి. అక్కడ ఉన్నారు చేశారండి. అంటే పర్లేదు. ఇది చేశారండి. ఈ గేలుకి సంబంధించిన వాళ్ళు ఎవరో చేయలేదండి, గ్రామస్తులే చేసామండి. గ్రామస్తుల నాయకులు నాయకులే చేశారండి. భోజనాలు అవి కూడా వాళ్ళే పెడుతున్నారండి. ఎప్పుడు అంటే మీరు కట్టుకున్న బట్టలు కట్టుకున్నట్టు అందరూ కూడా అక్కడ నుంచి వెళ్ళిపోయారని కూడా చెప్తారు. అవునండి, కట్టుబట్టలతోటే వెళ్ళిపోయామండి. ఎలా ఉన్న ఇల్లు అలా వదిలేసి వెళ్ళిపోయామండి. ఈ లోపల దొంగలు పడ్డం అవి కూడా జరుగుతుందండి ఇళ్లలో. అదే అదండి, ఇది ఆధారంగా తీసుకుని దొంగలు పడ్డం అవి జరుగుతుందండి. పర్లేదంటే ఇప్పుడు అంతా కంట్రోల్లో ఉంటుంది, ఎటువంటి ప్రమాదం లేదు, మంటలు వచ్చిన గ్యాస్ వచ్చినట్టు వెళ్ళిపోతుంది అని చెప్పేసి అంటున్నారు. పర్లేదంటారు, మీకు అందరూ కూడా సేఫ్గా ఉంటుంది అనుకుంటున్నారు? వాళ్ళు చెప్తేనే మేము అంటున్నామండి. అది ఎలా పైరవుతుందో ఏంటో మాకేం తెలుస్తుంది. పైరైతే పైరైందని చెప్తారు తర్వాత, అంతే కదండి. ఇప్పుడు మీకు ఎంత తెలుస్తుంది, మాకెంత తెలుస్తుందండి, అంతే కదండి. ఇప్పుడు మాకు ఒరిజినాలిటీగా చెప్పేది ఎవరు లేరండి ఇక్కడ. నిన్నటితో పోలిస్తే ఇక్కడ పరిస్థితి ఎలా ఉంది? నిన్నటితో పోలిస్తే కొంచెం కంట్రోల్లోకి వచ్చిందండి ఈరోజు. నిన్నటితో పోలిస్తే ఈరోజు కంట్రోల్లోకి వచ్చిందండి. ఈరోజు కంట్రోల్లోకి వచ్చిందండి కొంచెం. చెప్పండి సార్, చెప్పండి ఏ విధంగా అంటే ఇక్కడ ఇప్పుడు పర్లేదు పరిస్థితి బాగానే ఉంది, కంట్రోల్లోకి వచ్చిందని కూడా చెప్పుకొస్తున్నారు. నిన్నటికి ఇప్పటికి ఎలా ఉందనుకుంటున్నారు? అది నిన్న మీరు చూసుకుంటే ఈ రోజు అయితే మాత్రం మాలో కూడా ఒక ధైర్యం అనేది ఏర్పడిందండి. ఎందుకంటే ఇది ఎంతవరకు ఆగిద్దా, లేకపోతే ఈ విస్ఫోటన ఎంతవరకు వెళ్తుంది, అసలు మా గ్రామాలు ఈ మ్యాప్లో కనబడతాయి లేదని భయాందోళనలో మేము అందరం ఉన్నాం ఇప్పటివరకు. అయితే రాత్రి ఎంపీ గారు కూడా దగ్గరగా ఉండి మొత్తం ఆహర్నిశంలో కష్టపడని పడుకోకుండా ఇవాళ మొత్తం అంతా కూడా ఓఎన్జీసీ యాజమాన్యంతో ఇవాళ అంతా టైప్ అయి బాగానే ఇవాళ అయితే 50% నుంచి 30% దాకా ఆల్రెడీ ఒక 80% దాకా అయ్యిందండి. మాకైతే ఒక ధైర్యం వచ్చింది. ఇవాళ ఎదురుకుండా వచ్చి ఆ మంటను చూసుకుని మాకు ఇవాళ ధైర్యం వచ్చింది. కాకపోతే
ఈ మా రాజోల్ దీవి అనేది 3 వంతెనల మధ్యలో ఉందండి. ఇటు సించాడ కానీ ఇలా పాసిలపొడి కానీ గన్నవరం కానీ. మా ప్రాంతం ఎలా ఉందంటే ఓ పక్క గోదావరికి భయపడాలి, ఓ పక్క సముద్రంకి భయపడాలి. అది కాకుండా ఈ 3వ వర్షం వచ్చేటప్పటికి ఏంటంటే సాధారణంగా ఒక మనిషి చచ్చిపోయిన తర్వాత కట్టెలపై పేర్చుకుంటారు. కానీ మాకు అవసరం లేదండి, ఎందుకంటే ఆల్రెడీ ONGC మేము పేర్చేసుకున్నాం. దానివల్ల మేము ఏమవుతామంటే రేపు పొద్దుట ఏ క్షణాన్ని మేము ఎలా పోతామనేది మాకు తెలియదు. అసలు మా ప్రపంచ పట్టణంలో రాజోలు దీవి అనేది ఉంటుందా ఉండదా అనే భయాందోళన మేము ఎప్పుడు కూడా భయపడుతున్నాం. దీనికి శాశ్వత పరిష్కారం కావాలి. ONGC వారు మాకు వ్యక్తిగతంగా ఇప్పటి వరకు వచ్చి చేసింది ఏమీ లేదు. అంటే ఏదో మాకు తూతు మంత్రంగా ఏదో హాస్పిటల్స్ కానీ రోడ్లు కానీ చేస్తున్నారు. శాశ్వత పరిష్కారం అనేది కనబట్టలేదండి. ఇప్పుడు మాకైతే మాత్రం ఈ వ్యవహారంలో మాత్రం అయితే మాత్రం మంచి ఇబ్బంది లేదు. ప్రస్తుతానికి అయితే బాగానే ఉందండి. పునరావాసాలకి నుంచి వచ్చేస్తున్నారు, వచ్చేమని కూడా చెప్పుకొస్తున్నారు. పునరావాసాల నుంచి వచ్చేయడానికి అంటే శాశ్వత పునరావాసాల నుంచి వచ్చేయడానికి అంటే కొంచెం ధైర్యం అనేది, ఇప్పుడు పిల్లలు ఉన్నారు, అలాగే వృద్ధులు ఉన్నారు, వీళ్ళందరికీ కూడా మరి సాయంత్రం మళ్ళీ ఏదైనా ONGC వాళ్ళు భరోసా ఇచ్చి గవర్నమెంట్ అధికారికంగా మీరు ఇంటికి వచ్చేసి హ్యాపీగా ఉండొచ్చు అని ఒక అధికారిక ప్రకటన ఇచ్చిన రోజు నాడు ఖచ్చితంగా అందరూ ఇంటికి వచ్చేయడానికి రెడీగా ఉన్నారండి. అంటే ఇప్పుడు ఎన్నాళ్ళ నుంచి పనులు మొదలెడుతున్నారు. అలా మనకి ఘటన జరిగినప్పుడు తెలిసింది వాళ్ళు వేరే ONGC వాళ్ళు వేరే వాళ్ళకి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళ పనులు మొదలడం కూడా జరిగింది అన్నారు. ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ పనులు జరుగుతుందని ఏమన్నా తెలుసా మీకు? ఇది సాధారణంగా మాకు తెలిసి ఏంటంటే ఇది ఒక 20 సంవత్సరాల క్రితం ఈ బావి అనేది క్లోజ్ అయిపోయిందండి. 20 సంవత్సరాల నుంచి మాకు కనీసం ఏంటంటే వ్యవసాయ పనులు చేసుకున్నా, ఈ కొబ్బరికాయ దింపులు తీసుకుని ఏం చేసుకున్నా ఆడతా పాడతా తిరిగేవాళ్ళు. మాకు అసలు ఇదివరకు ఇది అసలు మాకు ఎప్పుడు కూడా మాకు ఇబ్బంది అనేది కనిపించలేదు. అయితే సడన్గా నిన్న జరిగిన విషయానికి ఏమైందంటే మొత్తం మా ప్రాంతంలో ఇలా ఇబ్బంది అయ్యిందా అని మేమే ఆశ్చర్యపోయేలా జరిగిందండి. మాకైతే ఇదివరకు ఈ విషయం అయితే ఇప్పటివరకు మాకైతే అధికారికంగా ఏం తెలీదు. ఈ ONGC వారు సబ్ కాంట్రాక్ట్ డిప్ అనే కంపెనీకి ఇవ్వడం వల్ల వీళ్ళు చేస్తున్నారు తప్ప ఎటువంటి ఇన్ఫర్మేషన్ కానీ ఇటు గ్రామ స్థాయిలో కానీ గ్రామ పంచాయతీ స్థాయిలో కానీ రెవెన్యూ స్థాయిలో కానీ ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదని చెప్పి వాళ్ళే అధికారికంగా ఒప్పుకున్నారండి. సో ప్రాణాలు అరిచేతిలో పెట్టుకుని మేము బతుకుతున్నాం బిక్కుమంటూ. ఇవాళ పాసిలపూడి బ్లో అవుట్ తర్వాత, అలాగే కోనసీమలో జరిగిన బ్లో అవుట్లు అన్నట్ల తర్వాత నగరం బ్లో అవుట్ ఒకటి అది జరిగిన తర్వాత మాకు ఇవాళ మా ప్రాంతంలో మేము సేపుగా ఉన్నాం. లక్ష్మీనరసింహ దయతో అని మేము ఎంతో సంతోషంగా ఉంటే మాకు ఇవాళ ప్రాణహాని ఉందా అని భయపడేలాగా ఈరోజు ఈ ఘటన జరిగిందండి. ఈ ఘటన కోసం మేము అందరూ భయపడి బతుకుతున్నాం అండి. ఇప్పుడు ఇదంటే వారం రోజులు పడుతున్నారు, వారం రోజులు ఇంకా ఎక్కువ పడే అవకాశం ఉందంటారు. ఇంకా గ్యాస్ వస్తుంది పక్కన. ఇది వాళ్ళ అధికారికంగా ఇప్పుడు కూడా ప్రకటన చేయలేకపోతున్నారు. లోపల ఎంత ఉంది, లోపల వాళ్ళు ఏంటంటే 20,000 నుంచి 40,000 క్యూబిక్ వరకు కూడా ఉంది గ్యాస్ ఉందని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. వాళ్ళ అధికారులు రావాలి చేయాలని చెప్తున్నారు. కానీ ఎంతవరకు కూడా ఇప్పటివరకు కూడా వాళ్ళు పర్ఫెక్ట్గా మాకు ఇదేంటనేది ఇప్పటివరకు కూడా చెప్పలేకపోతున్నారు. వాళ్ళు ఖచ్చితమైన మాకు భరోసా ఇచ్చిన రోజునాడే మేము ఈ గ్రామాల నుంచి రావాలన్నా చేసుకోవాలన్నా. ప్రస్తుతానికి ఏమవుతుందంటే చుట్టుపక్కల మాకు అన్ని వ్యవసాయాలు కానీ కొబ్బరి పంటలు కానీ పశువులు కానీ ఇక్కడ అన్ని దానాలన్నీ మేము పెట్టుకోవడానికి మాకు అన్ని ఇబ్బందిగా ఉండే ప్రదేశం ఉండేది. మాకు వ్యవసాయ పంటల పొలాలు ఉండే పొలాలు మాకు ఇవాళ మేము ఆర్థికంగా కూడా మా ప్రాంతం వాళ్ళందరూ కూడా నష్టపోతున్నాం. సో వీళ్ళు ఎప్పుడైతే భరోసా ఇస్తారో ఆ రోజు మేము రావడానికి అయితే ఇబ్బంది లేకుండా మేము అయితే రెడీగా ఉన్నామండి. ఇది చూడొచ్చు, ఇక్కడ ఉన్న స్థానికులు ఉన్నారు. చెప్పండి, మీరు ఇప్పుడు జరుగుతున్న ఘటనతో ఎటువంటి ప్రమాదం లేదని కూడా చెప్పుకొస్తున్నారు. పర్లేదంటారు? పర్వాలేదంటే అండి, నిన్న చూస్తే అట్లా లేదు. నిన్న పొగలాగా వచ్చేసింది, మంచు కురిసినట్టు. అక్కడ అసలు ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది అసలు జనాలకే తెలియలేదు. మేము గ్రామస్తులందరికీ నేను ఇక్కడ వచ్చి చూసి గ్రామస్తులందరికీ చెప్పడం జరిగింది. మీ వాళ్ళకి పరిగెట్టడం చాలా. మేము ఫస్ట్ వచ్చినప్పుడు పొగ కిందే కనిపించింది. ఒక గంట సేపు కూర్చున్న తర్వాత ఒకసారి బ్లౌట్ అయింది. బ్లౌట్ అయితే మళ్ళీ వెళ్ళిపోయి మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ రెండోసారి ఫైర్ అయింది. ఫైర్ అయితే అది బాగా తెలిసింది జనాలకి తెలిసి అది ఇంకా పరిగెట్టిపోయారు జనాలు, బెంబేలు ఎత్తిపోయారు. అసలు ఇక్కడ ఏం జరిగిందనేది అసలు జనాలకే తెలియలేదు. అసలు ఇక్కడ ఇది బ్లౌట్ ఉంది, ఇక్కడ ONGC ఉందన్న సంగతి తెలియదు. అసలు అంత అలాగే అయిపోయింది జనాలకి అండి. అంటే పగల జరిగింది కాబట్టి పర్లేదు. నగరంలో నైట్ జరిగింది, అది చాలా ప్రమాదం జరిగింది. ఇప్పుడు పగల అందరూ కూడా తెలుసున్న నేపథ్యంలో మీకు జరిగింది. ప్రత్యక్షం చూసారు? ఇప్పుడు చూసామండి, నేను ప్రత్యక్షంగా చూసాం కాబట్టి జనాలకు కొంచెం హెరాట్ చేయవలసి వచ్చింది. లేదంటే మేము నైట్ అయితే ఇంకెవరికి తెలియదు. అసలు ఎవరికి తెలియదండి. ఇప్పుడు నిన్న కంట్రోల్ అయినట్టుగా పర్లేదు కదా? నిన్న మేము చూస్తే చాలా 100% కొంచెం 50% తగ్గినట్టు అంతే. ఇంకా వారం రోజులు ఉంటుంది అంటారు. మరి వారం రోజులు దాటుతుందండి, అది దాటుతుంది ఖచ్చితంగా. ఇంకా ఎక్కువే ఉన్నది. అది వాటర్ కొట్టడం వల్ల కొంచెం మనకి దగ్గర రాగలిగాం, కానీ లేకపోతే దగ్గర రాలేమండి ఇంక ఇప్పుడు ఇది.
ఇది ఆ పరిస్థితి ప్రస్తుతం అంటే ఈ పరిస్థితులు అయితే కంట్రోల్లో ఉన్నట్టుగా కూడా తెలుసుకొస్తుంది. అంటే నిన్న ప్రత్యక్షంగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్పుకొస్తున్నారు. నిన్న ప్రత్యక్షంగా చూస్తూ ఈ యొక్క ప్రాంతంలో మొదటగా మంచు కింద ఈ యొక్క ప్రాంతం అంతా ఆవరించింది. ఒక్కసారిగా విస్ఫోటనం ఒక్కసారి జరిగి మరొకసారి ఈ యొక్క ప్రాంతం అంతా ఇదంతా వచ్చిన నేపథ్యంలో రెండుసార్లు ఒక్కసారి బ్లోఅవుట్ అవడంతో మంటలు ఎగసిపడడం, ఈ యొక్క చుట్టుపక్కల ప్రాంతాలకు ఎవరు కూడా రాలేని పరిస్థితి. నిన్నంతా కూడా ఇదంతా కూడా భయానకర పరిస్థితులు ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఈ మంటలన్నీ కూడా కంట్రోల్లోకి వచ్చాయి. ఏదైతే వాటర్ మొత్తం పెద్ద మోటార్లతో ఈ వెదజల్లించి అక్కడ స్ప్రే చేయడంతో ఇప్పుడైతే ఆ యొక్క ప్రాంతంతో టెంపరేచర్ పూర్తిగా తగ్గి ఈ జనాలంతా కూడా ఇప్పుడిప్పుడే అంతా కూడా ఎవరు ఆధైర్యపడవద్దు, ఎవరు కూడా భయాందోళనకు గురవ్వకూడదు. అందరూ కూడా ఈ యొక్క వారం రోజుల వరకు ఉంటుంది. ఒకవేళ మంటలు వచ్చినా సరే ఎటువంటి ప్రమాదం లేదు, వచ్చిన గ్యాస్ వచ్చినట్టే మండిపోతూనే ఈ యొక్క గ్యాస్ అనేది మొత్తం అంతా కూడా కాలిపోతుంది. లేదంటే మొత్తం స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంది. మంటలను అది ఆపితే మాత్రం కేవలం దాటిని ఏదైతే ఉందో వాల్ మౌత్ వద్ద ఈ యొక్క పైప్ లైన్ ఏర్పాటు చేసేందుకు భారీ క్రెయిన్ ద్వారా ఏర్పాటు చేస్తామని ఆ క్రెయిన్తో ఈ రోడ్డు కూడా ఏర్పాటు చేసి అక్కడి నుంచి దగ్గరికి సమీపిస్తే మాత్రం భారీ క్రెయిన్తో అక్కడ అమర్చేందుకు భారీగా అక్కడ పెట్టి దాని విధంగా దాన్ని క్లోజ్ చేసేందుకు మొత్తం అంతా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా కూడా ఎంపీతో పాటు వాళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ప్రస్తుతం అయితే ఈ మంటలు అయితే నిన్నటితో పోలిస్తే భారీగా ఇక్కడ ఉన్న ప్రాంతంలో తగ్గాయని కూడా చెప్పుకొస్తున్నారు. గ్రామస్తులందరూ కూడా చెప్పుకొస్తున్నారు. ఎందుకంటే కోనసీమ లక్ష్మీ నరసింహస్వామి ఈ యొక్క రాజోలు నియోజకవర్గంలో ఉన్నటువంటి మనకు అందరూ కూడా అంతర్వేది లక్ష్మీ నరసింహస్వామి, ఆ స్వామి మమ్మల్ని అందరూ కూడా కాపాడారంటూ కూడా వీళ్ళందరూ కూడా చెప్పుకొస్తున్నారు. లేదంటే నగరం జరిగినటువంటి ఘటన అందరూ కూడా తెలిసిందే. రాత్రి జరిగింది కాబట్టి 22 మంది ప్రాణాలు అక్కడైతే ఆ అగ్నికి ఆహుతైపోయినటువంటి పరిస్థితి. అలాగే పాసర్లపూడి ఘటన కూడా గతంలో జరిగాం, చాలా భయానకర పరిస్థితులు. ఇప్పుడు కూడా ఆ విధంగా ఉంటుందో భయాందోళనకు గురయ్యాం. కానీ ప్రస్తుతం కంట్రోల్ అవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్నాం. ప్రతి ఒక్కరు కూడా పునరావాస కేంద్రానికి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి ఈ సమాచారం గేలు కావచ్చు వీళ్ళగారు ఎవరు కూడా ఎటువంటి సమాచారం ఇవ్వడం లేదు. ఈ జరిగిన తర్వాత తెలుస్తుందని కూడా వీళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏదేమైనా ప్రస్తుతం వారం రోజులు కాదు ఇంకా ఎక్కువ రోజులే ఉండే అవకాశం ఉందని కూడా ఒక పక్కన అంచనాకైతే వచ్చినటువంటి పరిస్థితుల్లో లోపల ఎంత క్రూడ్ ఆయిల్ ఉంది, ఎంతవరకు మండుతుంది, ఎంతవరకు ఈ విధంగా ఉండే అవకాశం ఉందని కూడా ఒక స్పష్టత అయితే రాకపోయినప్పటికీ కానీ చుట్టుపక్కల ప్రస్తుతం ఆ వాటర్ వెదజమ్మడం వల్ల టెంపరేచర్ అయితే తగ్గి అందరూ కూడా ప్రజలు ఇప్పుడిప్పుడే జనాలందరూ కూడా ఇక్కడికి వచ్చి దీన్ని వీక్షించేందుకు కూడా అవకాశం ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఏదేమైనా దీనికి శాశ్వత పరిష్కారంగా ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చేయాలంటూ కూడా వీళ్ళందరూ కూడా కోరుతున్నటువంటి పరిస్థితి ప్రధానంగా ఉందని చెప్పాలి. ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా అనిల్తో ప్రకాష్, RTV, ఇర్సుమండ ఘటన జరిగినటువంటి ప్రాంతం నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.